ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ భూగోళం మదిరేలా కథం తొక్కాలే స్వీట్ కబాలా అన్నమైన నాటు చికెన్ లెగ్స్ కబాలా భూగోళం మదిరేలా కథం తొక్కాలే స్వీట్ కబాలా నాటు కబాలా అన్నమైన నాటు చికెన్ లెగ్స్ కబాలా స్వీట్ కబాలి నాటు కబాలి మస్త్ మస్త్ మెగా స్టార్ ముద్దు కబాలి My jacket! జనాభా లెక్కల మా ఇంట్లో ఎవరు లేరా? బిల్ ఏ బిల్లు? పేపర్ బిల్. ఓ సారీ, ఐ డోంట్ వాంట్. ఐ వాంట్. డబ్బులు లేవురా. డబ్బులు రా లేవురా. నీ ఫ్రెండ్ అని పాపానికి ఒకసారి అయినా బిల్ కట్టావరా? ఓ ఓ రేపటి నుంచి పేపర్ వేయడం మానేది వీడికి దరిద్రుడికి. మళ్ళీ వస్తా. ఎదవా. హాయ్. Why are you teasing her every day? She's feeling bad, no? బొక్కలే. No, Venki, Allah chayegu. It's not good. ఇట్స్ నాట్ గుడ్. బట్ తనకి నేను అలా ఉంటేనే ఇష్టం. కావ్యాలు నాకు ఎప్పటి నుంచి తెలుసా? నా చిన్నప్పటి నుంచి. నా లైఫ్లో నేను చాలామంది అమ్మాయిలు చూశాను, బట్ షీఈస్ డిఫరెంట్. అందరూ కూడా ఏదో యాటిట్యూడ్ ఈగో అన్నట్టు ఉంటారు, కానీ నేను ఎప్పుడు తన దగ్గర చూడలేదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నేను ఎప్పుడు ఏడిపిస్తూనే ఉండేవాడిని, బట్ తను ఒక్కసారి కూడా నా మీద కోప్పడలేదు. అలా వాళ్ళకి వెళ్ళిపోతుంది. నేను కోప్పడితేనే బాగుంటుంది, తన నా వైపు అలా చూస్తేనే బాగుంటుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను వాళ్ళిద్దరితోనే ఉంటున్నాను. అయినా తను నా ఫ్రెండ్. ఈ విషయంలో ఎవరేమైనా సరే నేనేం పట్టించుకోను. ఎవరైనా సరే. బై ద వే, పొటాటో చాలా బాగుంది. తోడా ప్యాజ్ డాలో. పోరా. కర్రీ ఎలా ఉంది? నీ మొహంలో ఉంది. అయితే బాగానే ఉంటుందిలే. పప్పుడాలా? అవును సత్య, మండే సే ఆఫీస్కి వెళ్ళాలి. ఈరోజు లాస్ట్ డే. ఈరోజు లాస్ట్ డే అయితే మళ్ళీ మండే నుంచి ఎందుకు వెళ్దాం? అచ్చా అచ్చా. అసలు ఈరోజు ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటో నేను చూపిస్తా. ఈట్. తిను తిను. యూ ఆల్సో తిన్ను. ఎందుకురా డాడీ కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు? తర్వాత మాట్లాడతాను. ఏరా నేనున్నా అని మర్చిపోయావా? కాల్స్ కూడా చేయట్లే? అలా ఏం లేదు, షూట్స్లో బిజీ అండి, కుదరలేదు. ఎప్పుడు ఆ సత్య సత్య అని వాడుతూనే ఉంటావు. ఆ షూటింగ్లని మానేసి వచ్చాక సరే, చిన్న పని ఉంది, మళ్ళీ చేస్తాను. నీకెన్ని చెప్పినా మారవు. పెట్టే.
ఏరా డాడీయా? మళ్ళీ అన్నీ వదిలేసి వచ్చేయమంటున్నారా? ఎన్ని రోజులని ఇలా ఆలోచించుకుంటూ ఉంటారా? ఒకసారి డాడీతో మాట్లాడితే సెట్ అవుతుందేమో. సరే మరి ఒకసారి ఆలోచించు. ఏంటి వెంకీ డల్గా ఉన్నావు? వాట్ హ్యాపెన్? నథింగ్. ఏమైందో నాకు చెప్పు. ఏం లేదు. డిడ్ యూ స్పీక్ విత్ యువర్ ఫాదర్? నీకు ఒకటి చెప్తాను, నాకు డాడీ లేరు. ఆ ఫీల్ ఎలా ఉంటుందో తెలియదు. చిన్నప్పటి నుంచి మమ్మీయే అన్ని. ఒక్కసారి మమ్మీ నాకు చెప్పింది, యూ డూ వాట్ ఎవర్ యూ ఫీల్ ఈజ్ రైట్ అండ్ ఇఫ్ యూ డోంట్ రిగ్రెట్ ఇట్. టుమారో ఏం జరుగుతుందో అని భయపడకు. ఎవ్రీ సెకండ్ ఈజ్ యోర్స్. దాన్ని ఎప్పుడు బాధగా పంచుకోకు. థింక్ అబౌట్ ప్రెజెంట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఓకే? ఓకే. स्माइल 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 स्माइल, नहीं तो और एक बुद्ध की फिल्म दिखाऊंगी. व्हाट अबाउट दैट पार्टी? పార్టీనే కదా, పద చూపిస్తా. అరే బా పార్టీ రా. 1 సెకండ్. రే పేపర్ బాయ్. రే బాలేని మర్చిపోయాడు రా. బాలయ్య, మా నాన్నగారు. రే బా ఇదిగోరా. రే నాకు వద్దురా. ఏరా తాగవా? గ్లాస్లో తాగను. థ్యాంక్స్. Cheers. బాలే ఇక్కడ ఏమనుకున్నారు? నా పేపర్ బిల్ లేదురా, పేపర్ బిల్ ఇస్తానన్నా. సారీ రా, నీకు బిల్ ఇవ్వలేదు కదా. మార్నింగ్ వచ్చే ఆడికి బిల్ ఇచ్చేద్దాం. సరేరా. ఆడికి స్టఫ్ ఇవ్వలేదా? తినరా, బాగుంటాయి ఇవి. హీట్. కుక్క బిస్కెట్లు ఇస్తాడంటాడు బిల్ ఇమ్మంటే. నాకు సంబంధం లేదు, నాకు మంచిగా వచ్చి నువ్వు తినేయి. ఈ చక్కటి సాయంత్రం వేళ బాలబాబుతో.
ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా. నాకు నా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. అమ్మ నాన్న నేను అంతే. ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవాళ్ళం. ఉండడానికి 3 ఫ్లోర్లు ఇల్లున్నా ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం. కలిసే తినేవాళ్ళం, కలిసే పడుకునేవాళ్ళం. అలాంటిది అంత హ్యాపీగా ఉండే ఫ్యామిలీలోకి సడన్గా ఎవరి దిష్టి తగిలిందో ఏమో తెలీదు. అప్పుడే ఒక కొత్త పదం విన్నా నేను, డైవర్స్ అని. ఆ ఏజ్లో నాకేం అర్థమయ్యేది కాదు. కొన్ని రోజులు అమ్మ దగ్గర ఉండమనేవారు, కొన్ని రోజులు నాన్న దగ్గర ఉండమనేవారు. అలానే ఉండేవాడిని. యాక్చువల్లీ నేను అలానే ఉండాలేమో అనుకునేవాడిని. అప్పుడేం అర్థం కాలేదు, కానీ ఎదిగే కొద్దీ అర్థమైంది. వాళ్ళు కలిసి లేరు, కలవలేనంత దూరంగా వెళ్ళిపోయారని. అసలు మన ముగ్గురు ఎందుకు కలిసి ఉండట్లేదో ఎవరిని అడగాలో ఏం అర్థమయ్యేది కూడా కాదు. పిచ్చెక్కిపోయేది. అందుకే అక్కడి నుంచి దూరంగా వచ్చేసాను. అప్పటి నుంచి అన్నీ వీళ్ళిద్దరే, సత్య కావ్య. ఏం కావాలని వీళ్ళిద్దరే చూసుకునేవారు. అలాంటిది నేను వీళ్ళిద్దరి గురించి కాకుండా ఈరోజు ఇంకో పర్సన్ గురించి ఆలోచిస్తున్నాను అంటే అది నువ్వే. పైకి ఏదో నవ్వుతుంటాం, కానీ అసలు లోపల ఎంత బాధ ఉందో ఏముందో ఎవరికి తెలియదు కదా, చెప్పలేం కదా, చెప్పిన అర్థం కాదు కదా. నీలానే. నేను మనస్ఫూర్తిగా నవ్వి చాలా రోజులైంది. అలాంటిది నిన్ను చూసాకే మళ్ళీ నవ్వడం స్టార్ట్ చేశా. నీకు ఇది కూడా అర్థం కాదు. సిసిలి, చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపో కదా. నథింగ్. నువ్వు వెళ్ళి నేను వస్తాను. యు గో, వెల్కమ్. వెంకీ, వెంకీ, వెంకీ.